హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఈరోజు మనకి ఏపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి అప్డేట్ అయితే ఉంది. అంతే లాస్ట్ 3 డేస్ నుంచి మనం చూస్తున్నాము ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది అని అయితే మనకి న్యూస్ ఉంది. బట్ సిలబస్ అయితే ఏం చేంజ్ కాలేదండి, ప్యాటర్న్ అయితే చేంజ్ అయింది అనమాట. సో ఈ యొక్క చేంజ్ అయిన ప్యాటర్న్కి సంబంధించి వెయిటేజ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క వెయిటేజ్ కూడా చాలా డీటెయిల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ వై మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. మనం ఏ సబ్జెక్ట్ ఫోకస్ చేయాలి, ఏ సబ్జెక్ట్లో మనం స్ట్రాంగ్ ఉన్నాము, ఏ సబ్జెక్ట్లో మనం వీక్ ఉన్నాము అనేది కూడా మీరు ఇప్పుడే ఫోకస్ చేసుకొని ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద ఫస్ట్ పేపర్, అంటే ప్రిలిమ్స్ పేపర్ కనుక మనం చూస్తే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది మనకు తెలుసు. సో సబ్జెక్ట్ కనుక మనం చూస్తే ఒక్కొక్క సబ్జెక్ట్కి డీటెయిల్డ్ వెయిటేజ్ కూడా ఇచ్చాడు. ఇప్పటి వరకు ఇదైతే లేదనమాట. ఇప్పటి వరకు మనకు 2 పేపర్స్ ఉంది. 2 పేపర్స్లో ఓన్లీ సబ్జెక్ట్స్ ఇచ్చేస్తారనమాట. ఆ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అసలు క్వశ్చన్స్ వస్తాయా రావా అనేది కూడా మనం చెప్పలేము. బికాస్ రీసెంట్గా మీరు ఫారెస్ట్ ఏపీఎస్సీకి సంబంధించి ఫారెస్ట్ ఎగ్జామ్స్, ఎఫ్బీఓ ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్స్ జరిగాయి. వీటిని కనుక గమనిస్తే ఈ పేపర్స్ ఇచ్చింది కూడా ఏపీఎస్సీఏ. కానీ ఈ పేపర్స్ కనుక మీరు గమనిస్తే ఏపీఎస్సీ అసలు మోస్ట్ ఆఫ్ ది సిలబస్, అంటే 60 to 70% ఆఫ్ ది సిలబస్ నుంచి అసలు క్వశ్చన్సే ఇవ్వలేదు. ఓన్లీ 30% ఆఫ్ ది సిలబస్ నుంచి అన్ని క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ట్రెండ్స్ అనేది ఇలా ఉన్నప్పుడు మనకి ఏపీఎస్సీ ఎక్కడ ఫోకస్ చేస్తుంది అనేది కూడా తెలీదు. బట్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క న్యూ ప్రపోజల్ వల్ల మనకి ఎక్కడ ఫోకస్ చేయాలి, దేని నుంచి డెఫినెట్గా ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి అనే వెయిటేజ్ కూడా డీటెయిల్డ్గా ఇచ్చారనమాట. ఇక్కడ కనుక మనం చూస్తే ఫస్ట్ ఇండియన్ హిస్టరీ నుంచి 20 మార్క్స్, అంటే 20 క్వశ్చన్స్ వస్తాయి. కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ నుంచి మనకి 20 మార్క్స్ ఉంటుంది. ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ నుంచి 20 మార్క్స్ ఉంటుంది. ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ రెండూ చూసుకోవాలి. బట్ కమింగ్ టు హిస్టరీ మనకు అవసరం లేదు. హిస్టరీలో వరల్డ్ హిస్టరీ అనేది అవసరం లేదనమాట, రైట్. ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది. కరెంట్ ఈవెంట్స్ అంటే కరెంట్ అఫైర్స్ మనకు తెలుసు, మనం 3 టైప్స్లో చూసుకోవాలన్నమాట. రీజనల్ ఎగ్జామ్స్ కాబట్టి ఏపీ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి, అలాగే నేషనల్ కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతుందో చూసుకోవాలి, అలాగే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతుంది అనేది కూడా చూసుకోవాలన్నమాట. అవి 20 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ, అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. దీని నుంచి 20 మార్క్స్ 20 క్వశ్చన్స్ ఇస్తారు. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 10 మార్క్స్. ఇలా మనకి క్వశ్చన్స్ అనేవి గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో ఇవ్వడం జరుగుతుంది అని డీటెయిల్డ్ వెయిటేజ్తో కూడా ఇప్పుడు చేంజ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ వై ఎవరైతే మేము కొన్ని సబ్జెక్ట్స్ స్ట్రాంగ్ ఉన్నాము, ఈ యొక్క సబ్జెక్ట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్లో మేము స్ట్రాంగ్ అని ఎవరైతే మీరు అనుకుంటారో ఆ యొక్క సబ్జెక్ట్స్ మీరు రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏవైతే సబ్జెక్ట్స్ మాకు కొన్ని రావు, అసలు మాకు ఇప్పటి వరకు టచ్ లేదు, ఫ్రెష్గా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారో మీరు ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఎలా చేసుకోవాలి అని అంటే మీకు ఈజీ ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రివిజన్ మోడ్లోకి వెళ్ళేలా చేసుకోండి. బై ద టైం నోటిఫికేషన్ కమ్స్ అప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే హాఫ్ ఆఫ్ ది కాంపిటీషన్ని మీరు రెడ్యూస్ చేసినట్లు అవుతుంది అనమాట. సో ప్రిపరేషన్ అనేది అందరూ చేస్తారు, బట్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. ఎఫెక్టివ్ ప్రిపరేషన్ చేసుకున్నప్పుడే మీకు అది మీ యొక్క ప్రిపరేషన్లో కానీ మీ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్లో కానీ యూజ్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము అంటే అప్పుడు మీకు మెరిట్ లిస్ట్లో వచ్చే వాళ్ళకి డిఫరెన్స్ ఉండదు. ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది షెడ్యూల్ వేసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. సో 150 క్వశ్చన్స్ ఉంటాయి ప్రిలిమ్స్లో, 150 మినిట్స్ అంటే 2.5 hours ఇస్తారు. అలాగే 150 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ +1 మార్క్ అనేది యాడ్ అవుతుంది. ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ -033 మార్క్స్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రిలిమ్స్కి సంబంధించిన ప్యాటర్న్. మరి మెయిన్స్లో ఏమన్నా చేంజ్ చేశారా అంటే మెయిన్స్లో అయితే ఎలాంటి చేంజెస్ చేయలేదు. మనం ఇంతకుముందే చూసాము. క్వాలిఫైయింగ్ నేచర్ ఉండేటువంటి పేపర్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. మరి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అంటే ఎన్ని మార్క్స్ రావాలి అంటే ఈచ్ పేపర్, అంటే పార్ట్ ఏలో మనకి 75 మార్క్స్ ఉంటుంది, పార్ట్ బిలో 75 మార్క్స్ ఉంటుంది అనమాట. ఓన్లీ క్వాలిఫైయింగ్ అన్నాడు కాబట్టి ఈచ్ లాంగ్వేజ్లో మనకి 30 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. డెఫినెట్గా పార్ట్ ఏలో 30 మార్క్స్, పార్ట్ బిలో 30 మార్క్స్ వస్తే ఇది క్వాలిఫై అయినట్లు. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 1 అనమాట. పేపర్ 1లో ఏముంటుంది, జనరల్ ఎస్సే ఉంటుంది. ఏదైతే కాంటెంపరీ ఇష్యూస్ ఉంటాయో రీజనల్గా కానీ, నేషనల్గా కానీ, ఇంటర్నేషనల్గా కానీ ఏమైనా ఇష్యూస్ జరుగుతున్నాయి కాంటెంపరీగా అంటే వాటి మీద నుంచి ఒక జనరల్ ఎస్సే టాపిక్ ఇస్తారు. అది మనకు 150 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే మనం ఇందాక చూసినటువంటి ప్రిలిమ్స్ సిలబస్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్లో మనకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అనేది లేదు, రైట్. ఓన్లీ మనకి మెయిన్స్లో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. జాగ్రఫీ కూడా ఓన్లీ మెయిన్స్లో మనకి మెన్షన్ చేశాడు, ప్రిలిమ్స్లో ఉండదన్నమాట. ఇది మనకి 150 మార్క్స్కి పేపర్ 2. పేపర్ 3లో అగైన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ అండ్ ఎథిక్స్ అనేది ఉంటుంది 150 మార్క్స్కి, రైట్. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ రెండు ఉంటాయి, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఫర్ 180 మినిట్స్ అనే టైం ఇవ్వడం జరుగుతుంది. 150 మార్క్స్కి ఎగ్జామ్ అనేది
కండక్ట్ చేస్తారు. పేపర్ 5లో ఏముంటుంది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి పేపర్ 5లో ఉంటుంది. 180 minutes అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 150 marksకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత ఏముంటుంది, స్టేజ్ 3 మెయిన్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 75 marks ఉంటుందన్నమాట. సో టోటల్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ కలిపి 825 marksకి మనకి మెరిట్ అనేది తీయడం జరుగుతుంది. దీని నుంచి ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది. రైట్, ఇది మనకి గ్రూప్ 1లో చేసినటువంటి చేంజెస్ అండ్ ప్యాటర్న్లో ఏమైతే చేంజ్ వచ్చింది అనేది ఈ రోజుటి వరకు ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి అఫీషియల్ న్యూస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సీ యూ ఆల్ టుమారో.